ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉంటారని, దేవుని కృపలో ప్రతిరోజు మీరు ఆనందిస్తారని, ఆయన సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి మీరు ఎదుగుతారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు చూస్తుండగా త్వరలో దేవునికి అద్భుత కార్యం, మగత్తరమైన కార్యం మీ జీవితంలో జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్పెసిఫిక్ వర్డ్తో, ఇన్స్పిరేషన్ వర్డ్తో మీ ముందు నిలబడ్డాను. అదేంటంటే, ఏదైనా ఆగిపోయి ఉంటే మీ యొక్క ఆత్మీయ యాత్ర, మీ యొక్క జీవితం, మీ యొక్క అభిషేక జీవితం, మీ యొక్క ఆత్మీయ జీవితం, మీ యొక్క ఒకవేళ సేవకులై ఉండి మీ సేవలో ఏదైనా ఎడబాపు వచ్చి, ఏదైనా శోధన వచ్చి అది స్టక్ అయిపోయి ఉంటే, ఈరోజు అలాగే ఫైనాన్స్లో మీరు స్టక్ అయిపోయి ఉంటే, వచ్చినట్టు వచ్చి ఈరోజు సడన్గా ఉట్టి చేతులతో కనపడితే మీ బిజినెస్ మంచిగా డెవలప్ అయ్యి ఇంకా మధ్యలో ఆగిపోయి ఉంటే, నేను ప్రవచిస్తున్నాను, దేవుడు దాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. మరలా నువ్వు దీవించబడబోతున్నావు, మరలా స్టార్ట్ కాబోతున్నావు. నీ ప్రయాణాన్ని ఆపటం, నీ ఆత్మీయ యాత్రని ఆపటం ఎవరి తరం కాదు. దేవుడే త్వరలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. బైబిల్లో చూడండి, యోనా తన ప్రయాణాన్ని, తన ఆత్మీయ యాత్రను ఎంతో చక్కగా కొనసాగించాడు. నినివే పట్టణానికి వచ్చేసరికి, దేవుని బిడ్డలారా, మరి ఏ కారణం చేతనో నేను నినివే పట్టణానికి వెళ్ళను అని ఆయన దర్శించుకు ఓడ ఎక్కి ప్రయాణం చేసి వెళ్తున్నాడు. దేవుడు వదిలేశాడా? మధ్యలోనే పెద్ద తుఫాను వచ్చింది. ఆయన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, మరి ఆయన తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. అక్కడ దేవుడు ఒక పెద్ద చేపకు ఆజ్ఞాపించి ఆ చేప ఆయన మింగివేసింది. తర్వాత దేవుడు ఆజ్ఞాపించగా ఒడ్డు దగ్గరకు వచ్చి ఆయన వదిలేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆత్మీయ యాత్రలో ఒక బ్రేక్, దేవుని యొక్క పరిచయలో ఒక బ్రేక్. దీనికి కారణం యోనా ఒక కారణం కావచ్చు, లేకపోతే ఎవరైనా ఆయనకు వేరొక సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏమైనా కారణమైనప్పటికీ ఒక బ్రేక్ అనేది మనకు కనపడుతుంది. అయితే యోనా ఆ బ్రేక్తోనే, ఆ ఆగిపోయిన పరిస్థితితోనే తన జీవిత యాత్ర ముగించాడని అనుకుంటున్నారా? లేదు. దేవుడు ఆయనలో ఒక కదలిక తీసుకొచ్చాడు, ఆయనలో పశ్చాత్తాపం కలుగజేశాడు. దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో యెహోవా మాట యోనాకు ప్రత్యక్షమైందంట. అప్పుడు నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళమంటే మరలా ఆయన వెళ్ళి దేవుడు చెప్పినట్టే సువార్తను, హెచ్చరిక వార్తను ప్రకటించినట్టుగా యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను ఏం చెప్పడానికి వస్తున్నానంటే, మీ ప్రయాణం ఆగదు, మీ ఆత్మీయ యాత్ర ఆగదు. మరి కొన్ని కారణాల వలన మీ ప్రార్థన జీవితం కుంటుపడిందో ఏమో, మీ అభిషేక జీవితం కుంటుపడిందో ఏమో, మీ యొక్క సేవ కుంటుపడిందో ఏమో, ఈరోజు ఉట్టి చేతులతో మీరు కలవరపడుతూ ఉన్నారేమో, మీ బిజినెస్ కుంటుపడిందో ఏమో, మీ యొక్క ఆత్మీయ యాత్రలో ఒక బ్రేక్ అనేది వచ్చిందో ఏమో. కానీ నేను ప్రవచిస్తున్నాను, మరలా మీ ప్రయాణం కొనసాగించబడబోతున్నాయి. దేవుడే మీకు సాయం చేయబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మీకు తిరిగి దయచేయబోతున్నాడు. అవును, మీ ప్రయాణం ఆగదు. ఎందుకంటే మీరు దేవుని కృప పొందిన వారు, దేవుని సన్నిధి పొందిన వారు, దేవునికి అభిషేకం మీ పైన ఉంది కనుక దేవుడు మరలా బలపరచబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. మీరు మరలా లేవబోతున్నారు, మరలా మీరు చిగురించబోతున్నారు. మీ ఆత్మీయ జీవితం, మీ యొక్క ఫైనాన్షియల్ జీవితం, మీ బిజినెస్, మీ కుటుంబం మరలా చిగురించబోతున్నాయి. ఈ మాటను దేవుని మాటగా భావించి ముందుకు వెళ్ళండి. దేవునికి అద్భుత కార్యం జరగగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, అభిషేకించండి. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి. సాతాను వాడి క్రియలను లయపరిచి అయా లోతుకు నడిపించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా 45:2-3.